హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేవీ ఇన్సైట్స్. ఈ వీకెండ్ రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన మ్యాడ్ స్క్వేర్ మూవీ చూసేసా. ఆ మూవీ నాకు ఎలా అనిపించిందో మీతో పంచుకుంటున్నా. మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ పడేయండి. నచ్చితే షేర్ కూడా చేసేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యాడ్ స్క్వేర్ ఇది 2023లో రిలీజ్ అయిన మ్యాడ్కి సీక్వెల్ అనమాట. మ్యాడ్లో ఎవరైతే మెయిన్ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళే ఉంటారు ఈ మూవీలో కూడా. మ్యాడ్ 1లో క్లిక్ అయిన డైలాగ్స్ అన్నీ ఓపెనింగ్ క్రెడిట్స్లో వాడుకున్నారు. అది బాగా వర్కౌట్ అయింది భయ్య. నెక్స్ట్ లడ్డు కానీ ఎంట్రీ బాగుంటుంది. ఈ స్టోరీని తనే నెరేట్ చేస్తాడు లైక్ మ్యాడ్ 1. ఒక విధంగా చెప్పాలంటే తనకే ఎక్కువ స్కోప్ ఉంది మూవీలో. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. మెయిన్గా లడ్డు స్టీల్ ద షో. తన ఫాదర్ రోల్ చేసిన మురళీధర్ గారికి మంచి సీన్సే పడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ మ్యాడ్ 1 కన్నా ఇందులో మంచి స్కోప్ ఉన్న రోల్ ఆయనకి దక్కింది. మ్యాడ్ గ్యాంగ్కి ఫన్నీ ఇంట్రోస్ ఉంటుంది, అది భలే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో మ్యారేజ్ సీన్ బాగున్నాయి, కామెడీ వర్కౌట్ అయి ఉంది. కొంచెం ల్యాగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ ఫ్లో తగినట్టు అనిపించింది నాకు. విలన్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు, ఆ సీన్స్ బాగా వచ్చాయి. స్టోరీ చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. డైరెక్టర్ కామెడీతోనే మొత్తం పరిగెట్టించాడు మూవీని. అక్కడక్కడ ఆ కామెడీ అంతగా వర్కౌట్ కాలే, కానీ రిమైనింగ్ పోర్షన్లో ఇట్ వర్క్స్ వెల్. సాంగ్స్లో లడ్డుగాని పెళ్ళి అండ్ స్వాతిరెడ్డి సాంగ్స్ బాగున్నాయి. ఈ మూవీకి బీజిఎం ఎస్ఎస్ తమన్ ఇచ్చాడు. ఇలాంటి మూవీస్కి ఎలా ఉండాలో అలానే ఉంది, బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక మూవీలో లీడ్ రోల్స్ చేసిన వాళ్ళకి మంచి స్కోప్ ఉంది, కానీ క్లైమాక్స్లో అనవసరంగా ఎలివేట్ చేశారనిపించింది. ఈ మూవీకి మెయిన్ అసెట్ రన్ టైం 2 hours 7 minutes ఉండడం వల్ల పెద్దగా బోర్ అనిపించింది మూవీ. ఓవరాల్గా మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ 1 అంత లేదు, కానీ పర్లే బాగానే ఉంది. ఈ వీకెండ్కి గ్యాంగ్తో వెళ్ళి అలా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇది నా ఫైనల్ ఒపీనియన్. మీరు కానీ ఈ మూవీ చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.